కాశ్మీర్లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. కుల్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే బార్లు తీరారు. ఉదయం 11 గంటల వరకు 26.7% పోలింగ్ నమోదైంది. మొదటి విడతలో 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాని ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ ప్రారంభమైందని, ఈ రోజు ఓటింగ్ జరుగుతున్న అన్ని నియోజకవర్గాల్లో అధిక సంఖ్యలో ప్రజలు ఓటు వేసి ప్రజాస్వామ్య పండుగను పటిష్టం చేయాలని కోరారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఒక రాష్ట్రానికి రాష్ట్ర హోదాను లాక్కొని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం, రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే కాకుండా జమ్మూ కాశ్మీర్ను అవమానించడమేనన్నారు రాహుల్ గాంధీ. మీ హక్కులను కాంగ్రెస్ పునరుద్ధరిస్తుందని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి, మరి జమ్మూ కాశ్మీర్లో ఇప్పటికే పోలింగ్ ప్రక్రియ మార్నింగ్ నుంచి కూడా ప్రారంభమైనట్టు తెలుస్తుంది. అయితే పోలింగ్ ఎలా జరుగుతుంది, డీటెయిల్స్ అంటే? రైట్ అఖిల, ఈరోజు ఉదయం 7 గంటలకు జమ్మూ కాశ్మీర్లో మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ మొదటి దశలో మొదటి 90 స్థానాల్లో 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఎటువంటి అల్లర్లు కానీ అవాంఛనీయ ఘటనలు కానీ జరగలేదు. ప్రశాంత వాతావరణంలో ప్రజెంట్ ఎన్నికల్లో పోలింగ్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మైగ్రెంట్స్ కూడా కొన్ని రాష్ట్రాల్లో ఈ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. మరి ముఖ్యంగా ఢిల్లీలో దిల్షాద్ గార్డెన్లో జమ్మూలో ఉన్న ఓటర్లు ఎవరైతే ఉన్నారో అక్కడ నివాసం ఉండేవారు, ఇక్కడ ఢిల్లీ వలస వచ్చిన వారికి కూడా ఢిల్లీలో కూడా 3 చోట్ల పోలింగ్ తమ ఓటును వినియోగించుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని పోలింగ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసింది. ఇక్కడ ఢిల్లీలోని దిల్షాద్ గార్డెన్లో వారు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ విధంగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించిన కేంద్ర ఎన్నికల సంఘానికి మరోవైపు ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నారు వలస వచ్చిన ఓటర్లు. ఇక ఇటు అనంతనాగ్లోను ఇతర ప్రాంతాల్లో అంటే ఉదయం 9 గంటలకు ఒకసారి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ టర్నౌట్ 9 గంటల వరకు ఎంతవరకు నమోదైంది, తర్వాత 2 గంటల తర్వాత మళ్ళీ అంటే ప్రతి 2 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఓటింగ్ పర్సంటేజ్ను అధికారికంగా విడుదల చేస్తుంది. దానిలో భాగంగా ఉదయం 9 గంటల వరకు 11% ఓటింగ్ శాతం నమోదైంది. ఇప్పుడు 11 గంటల వరకు కూడా 26.72% పోలింగ్ శాతం అయితే నమోదైంది. ప్రజెంట్ ప్రశాంత వాతావరణంలో ఈ ఎన్నికల పోలింగ్ అనేది కొనసాగుతుంది. ఇక ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పార్టీలకు సంబంధించిన అగ్రనేతలు ఇటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ ప్రజాస్వామ్య పండుగలో అందరూ పాల్గొని తమకు ఇష్టమైన లేదా న్యాయం చేస్తారు అనుకున్న నేతకే ఓటు వేయాలి, ఎవరు కూడా నిర్లక్ష్యం వహించవద్దు, అందరూ కూడా పోలింగ్ బూత్కు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. మరి ముఖ్యంగా నూతన ఓటర్లు ఎవరైతే ఉన్నారు 18 సంవత్సరాలు పైబడిన వారు, తొలిసారి ఓటు హక్కు వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. ఇటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏదైతే ఆ కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించి బీజేపీ ఇష్టానుసారం వ్యవహరించింది, ఇప్పుడు తమ ఓటు ద్వారా బీజేపీకి బుద్ధి చెప్పాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు హక్కు వినియోగించుకోండి, కాంగ్రెస్ మీ హక్కులను కాపాడుతుంది, మీకు సరైన పద్ధతిలో న్యాయం చేస్తుంది, సుపరిపాలన అందిస్తుందంటూ కూడా రాహుల్ గాంధీ ఓటర్లను ఉద్దేశించి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. మరోవైపు మహిళలకు సపరేట్గా పింక్ పోలింగ్ బూత్లను కూడా ఏర్పాటు చేశారు. ఓటుకు వినియోగించుకునేందుకు భారీగా ఓటర్లు అయితే ప్రజెంట్ తరలి వస్తున్నారు. మొత్తం మహిళల కోసం ప్రత్యేకంగా పింక్ పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. అంటే 10 సంవత్సరాల తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరుగుతున్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. అంతకుముందు కేంద్ర పాలిత ప్రాంతం ఉంది, మొత్తం అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఆధ్వర్యంలో అక్కడ పాలనతో కొనసాగుతోంది. ఇటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్రపతి సూచనల మేరకు అక్కడ పాలనా వ్యవహారాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అంటే అక్కడ జమ్మూ కాశ్మీర్ అంటే ఉగ్రవాద కార్యకలాపాలకు పెట్టింది పేరు. అక్కడ ఎక్కువగా ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువ జరుగుతుంటాయి, టెర్రరిస్ట్ అటాక్లు ఎక్కువ జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాత ఇప్పుడు అంటే 10 సంవత్సరాల తర్వాత ఎన్నికలు సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికలు నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నేపథ్యంలోనే అత్యంత పటిష్ట భద్రత మధ్య కేంద్ర ఎన్నికల సంఘం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటి విడతగా అంటే 3 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. దానిలో భాగంగా మొదటి విడతగా 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఓటింగ్ అనేది కొనసాగుతుంది. దీనిలో అనంతనాగ్ ఇక్కడ కూడా టెర్రరిస్టుల అయితే శివ, మరి ఉగ్రదాడులు జరిగే అవకాశం కూడా ఉన్నందువల్ల మరి అక్కడ ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు, అలాగే మహిళలకు అలాగే వృద్ధులకు కూడా ఓటు వేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, వాళ్ళ కోసం ఏమైనా సెపరేట్గా ముఖ్యంగా వృద్ధులు ఓటు వేసేందుకు ఏమైనా సెపరేట్ ఏర్పాట్లు చేశారు?
రైట్ మీరన్నట్లుగా 80 సంవత్సరాలు పైబడిన వారు వృద్ధులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోలింగ్ బూత్ల వరకు వచ్చి ఓటేస్తున్నారు ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవడానికి అంటే వృద్ధులు వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం సొంతగా ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఇటు ఎవరైతే పోలింగ్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇంటి దగ్గరికి వెళ్ళే వారితో ఓటు వేయించే అవకాశాన్ని కూడా కల్పించారు. దానిలో భాగంగా వృద్ధులకు సపరేట్గా మరియు మహిళలకు సపరేట్ పోలింగ్ బూతులను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు ఉగ్ర దాడులు జరగకుండా ఉండే విధంగా కూడా ప్రధానంగా కేంద్ర ఎన్నికల సంఘం అత్యంత పటిష్ట భద్రతను ఏర్పాటు చేసింది. అంటే ఎన్నికల షెడ్యూల్కు ముందే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ అలాగే సుఖ్బీర్ సింగ్ సంధు జ్ఞానేశ్వర్ కుమార్ వీరు ముగ్గురు కూడా వారితో పాటు ఇతర ఎన్నికల సిబ్బంది అందరూ కూడా ఇటు జమ్మూ కాశ్మీర్లో పర్యటించి అక్కడ ఉన్న కలెక్టర్లు కానీ పోలీసు విభాగం అందరితో కూడా రాజకీయ పార్టీల నేతలందరితో కూడా చర్చించి ఏ విధంగా పోలింగ్ ఈ ఎన్నికల నిర్వహణ ఉండాలి ఏ విధంగా వ్యవహరించాలి వారి అభిప్రాయాలను కూడా ఇటు ఇతర పార్టీలకు సంబంధించిన అభ్యంతరాలను వారు సేకరించారు. తర్వాత ఇటు పోలీసు విభాగం కానీ జిల్లా కలెక్టర్లందరితో కూడా చర్చించిన తర్వాత మొత్తం మరోవైపు తర్వాత అక్కడ జమ్మూ కాశ్మీర్లో చర్చలు జరిపి దాని తర్వాత అక్కడ నివేదికకు సంబంధించి అక్కడ జమ్మూ కాశ్మీర్ ఏ విధంగా భద్రతను ఏర్పాటు చేయాలి కేంద్ర సహకారం ఏ విధంగా ఉండాలి అనే దానిపై కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్ జ్ఞానేశ్వర్ కుమార్ అలాగే సుఖ్బీర్ సింగ్ సంధు వీళ్ళు ముగ్గురు కూడా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ప్రధాన అధికారులు వీరందరూ కూడా కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి ఇటు జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అక్కడ పటిష్ట భద్రతను ఏర్పాటు చేయాలని కూడా నివేదిక సమర్పించారు. దానికి అనుగుణంగానే కేంద్ర హోంశాఖ కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసి మొదటి విడత ఎన్నికల పోలింగ్ అయితే నిర్వహిస్తోంది. అక్కడ ఎటువంటి అంటే ఉగ్రదాడులు జరగకుండా ప్రధానంగా ఎక్కడైతే ఉగ్రదాడులు ఎక్కువ జరుగుతాయి అనంతనాగ్ కానీ కుల్గామ్ పుల్వామా రాంబాన్ పోషియన్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉగ్ర కార్యకలాపాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అక్కడ ఉగ్రదాడులు టెర్రరిస్ట్ అటాక్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే అటువంటి ప్రాంతాల్లో కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక అనంతనాగ్లో 11 గంటల వరకు పోలింగ్ పర్సెంటేజ్ అనేది 25.55% నమోదైంది. దోడా 32.30% నమోదైంది. కిష్వార్ 32.69%. కుల్గాంలో కూడా ఎక్కువగా మనం వింటూ ఉంటాం. కుల్గామ్ కానీ రాంబాన్ ఈ ప్రాంతాల్లో ఉగ్రదాడులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇక పుల్వామా దాడులు అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. పుల్వామాలో పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టులు కానీ ఇటు అక్కడి నుంచి జమ్మూ కాశ్మీర్లో చొరబడిన ఉగ్రవాదులు కూడా ఎక్కువ అక్కడ దాడులు చేస్తుంటారు. ఇండియన్స్ అలాగే ఆర్మీపై దాడులు చేస్తూ ఆర్మీ అధికారులపైన ఆర్మీ జవాన్లపైన కూడా టార్గెట్గా చేసుకుని వారిపై దాడులు చేస్తూ ఉంటారు. పుల్వామాలో కూడా మరొక రాంబాన్ పోషియన్ ఈ ప్రాంతాల్లో ప్రధానంగా పోలింగ్ పర్సెంటేజ్ అయితే పెరుగుతోంది. అంటే 11 గంటల వరకు 25% వివిధ ప్రాంతాల్లో జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఓవరాల్గా 24 అసెంబ్లీ నియోజకవర్గాలు 26.72% పోలింగ్ శాతం అయితే నమోదైంది. ప్రశాంత వాతావరణంలో ఈ పోలింగ్ అనేది కొనసాగుతుందంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. మొత్తం 3 దశల్లో 90 అసెంబ్లీ నియోజకవర్గాలకు అంటే అక్కడ ఉన్న జనాభా మాత్రం జమ్మూ కాశ్మీర్లో 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న జనాభా మాత్రం 1 కోటి లోపే అంటే దాదాపు 88 నుంచి 90 లక్షల లోపు మాత్రం అక్కడ జనాభా ఉన్నారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రత నడుమ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది. ఇటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహకారంతో అక్కడ పటిష్ట భద్రత నడుమ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా కేంద్ర ఎన్నికల సంఘం తెలియజేసింది. ఇక ప్రతి 2 గంటలకు అక్కడ కొనసాగుతున్న పోలింగ్ సరళిని కానీ ఎంతవరకు ఓటింగ్ నమోదైంది ఎక్కడైనా గొడవలు జరిగాయా లేదా అనేదని అంశాలపై ప్రతి 2 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేస్తోంది. అఖిల. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.